ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవ సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు. సార్, ఎల్ఐసి ఒక శుభవార్తను తీసుకొచ్చింది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోనే ఉంది. ఇక నుంచి కూడా వీళ్ళు హెల్త్ సెగ్మెంట్ అంటే మెడికల్ సెగ్మెంట్లో కూడా అడుగు పెడుతున్నట్లుగా మనకి వార్తలు రావడం జరిగింది. మరి ఎల్ఐసి కనుక హెల్త్ సెగ్మెంట్లోకి అడుగు పెడితే మరి ఇతర ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు ఎటువంటి పోటీ ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? అసలు ఇది మంచి తరుణోపాయం, అంటే మంచి ఉద్దేశం. మీరు అన్నట్టు పేపర్లు అవన్నీ కూడా న్యూస్ రావడం జరిగింది. అయితే మన ఎవరైతే ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మోహంతి గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమని అంటే, ఇప్పుడు ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫే, అలా కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్లో కూడా వస్తున్నామని. అయితే జనరల్గా లైఫ్ కంటే కూడా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్లోనే బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ అంటే లైఫ్ అంతా కట్టాలి. అదే హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అంటే మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, యాక్సిడెంటల్, పర్సనల్ యాక్సిడెంట్లు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి అన్నమాట. అయితే విపరీతమైన కాంపిటీషన్ ఉంది మిగతా అంటే వేరే ఐసిఐసిఐ, నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, అన్ని అందరు ఉన్నారు. అంటే టాటా వాళ్ళు అనుకోండి, సుందరం అని, లేకపోతే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, స్టార్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళతో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఎల్ఐసి కూడా వస్తుంది అనేది. అయితే మన ఎవరైతే మొన్న ఎల్ఐసి Q4 యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయి. యాన్యువల్ రిజల్ట్స్ చాలా బాగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ యాన్యువల్ రిజల్ట్స్తో పాటు అంటే నీ ప్రీమియం బాగా రావటం వలన కంపెనీకి ఇన్సూరెన్స్ ప్రీమియం అదే ఇన్కమ్. ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంది, ఇన్సూరెన్స్ ప్రీమియమే. ఆ ప్రీమియం బాగా రావటం వల్ల కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ బాగా ఉండటం, నెట్ ప్రాఫిట్ బాగా ఇంక్రీజ్ అవటం, దాంతోపాటు అవి అనౌన్స్మెంట్ చేసే టైంలో మన చైర్మన్ సిద్ధార్థ్ మోహంత్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా, అంటే ఆసక్తి చూపిస్తున్నట్టుగా. ఒకసారి ఆసక్తి చూపిస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఫైనలైజ్ చేస్తారు. లేనిది అంటే ఆసక్తి అన్నా కానీ, ఆసక్తి లేకపోయినా మేము ఎంటర్ అవుతున్నాం అన్నా అనకపోయినా, అంటే ఆ ఇంటి చిరు అంటే ఒక సూచన చేసినట్టు అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఎల్ఐసి జనరల్ ఇన్సూరెన్స్లో కూడా వస్తున్నాము అన్నట్టుగా. అయితే ఒక్క విధంగా ఇప్పటి వరకు ఎల్ఐసిని బీట్ చేసింది లేదు. ఎందుకంటే ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్సు, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఎల్ఐసికి మించి ఇప్పటి వరకు లైఫ్లో ఎన్ని ఇన్సూరెన్సులు ఉన్నా దీని తర్వాతనే మిగిలినాయి అన్నట్టు. ఇంకోటి, వరల్డ్లో లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మన ఎల్ఐసి ఒకటి. ఇండియాలో లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్స్ అనుకోండి, ఏజెంట్స్ నెట్వర్క్, బ్రాంచ్ నెట్వర్క్, ఎసెట్స్ వరకు ఏ విధంగా చూసినా ఎల్ఐసినే ఫస్ట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంకా మనము ఏమి లేదు. అయితే ఏదైతే ఈ విషయంలో ఎల్ఐసి ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు కోసానికి ఆ ప్రయోజనాలు ఏవైతే ఉందో ప్రజెంటు అంత సందిగ్ధంగా ఉంది అనేది ఒక అనుమానం వ్యక్తపరిచాను. కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వానికి అనమాట అంటే సూచించడం జరిగింది లైసెన్సు మంజూరు చేయమని. వీళ్ళు ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కోసానికి అంటే ప్రస్తుతం ఇప్పుడు అంటే అంత ప్రయోజనాలు ఎంత చేస్తాం, ఏం చేస్తాం అవన్నీ ఇంకా ఫైనల్ చేయలేదు, వాళ్ళు చేస్తారు. అయితే ఈ ఫిబ్రవరిలోనే దీనికోసం అని చెప్పేసి ఎల్ఐసి లైసెన్స్ కోసం అంటే శాంక్షన్ చేయమని గవర్నమెంట్కి అప్లై చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ దీని ద్వారా ఏమవుతుందంటే ఖర్చులు తగ్గటం, ఏదైతే నియంత్రణమైన అంటే సింపుల్గా భారాలు అంటాం. అంటే ఇదే ఆఫీస్లో ఇదే పనితోటి హెల్త్ ఇన్సూరెన్స్లు చేయటం కూడా ఏమవుతుంది, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు, వేరే ఎక్స్పెన్సెస్ అక్కర్లేదు. ఉన్న ఆఫీస్లోనే ఎల్ఐసితో పాటు జనరల్, హెల్త్, వాళ్ళ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళే బిజినెస్, వాళ్ళే డెవలప్మెంట్ ఆఫీసరు, వాళ్ళే బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి అనేది, నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించడం జరిగింది. లైసెన్స్ కోసం మంజూరు చేయమని అడగడం జరిగింది. అయితే దీనికోసానికి
ఇన్సూరెన్స్ చట్టాలు ఏవైతే ఉన్నాయో సవరణ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఇప్పుడు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎల్ఐసి ఏదైతే బైలాస్ ఉన్నాయో ఓన్లీ లైఫ్ కోసమే ఉంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్లోకి ఎప్పుడైతే వద్దామని అనుకుంటుందో దానికి తగ్గట్లుగా కొంచెం చేంజెస్ ఉంటాయి. రాబోయే రోజుల్లో మనము చూస్తాము, వింటాము. అప్పుడు ఎల్ఐసికి ఏదైతే ఉందో హెల్త్లో అనుకోండి, జనరల్ అనుకోండి, ఇక అన్నీ కూడా ఒక ఎల్ఐసిలోనే అవైలబుల్ ఉంటుంది అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది సింపుల్గా అంటే ఒక శుభ పరిణామం అనమాట. అంటే ఏంటిది, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఎల్ఐసి అంటే చిన్నప్పటి నుంచి మనకి నమ్మకమైన సంస్థ. చిన్నప్పటి నుంచి ఎల్ఐసి తెలవని వాళ్ళు విలేజెస్ అనుకోండి, ఎక్కడన్నా సరే ఎంత చిన్నవాడికి కూడా ఎల్ఐసి అనగానే ఓకే తెలుసు అనమాట. రైట్. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.